హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చుక్కకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని మనం ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. మీరు కావాలంటే గంజిలో అయినా ప్రిపేర్ చేయొచ్చు, బట్ ప్రెషర్ కుక్కర్లో అయితే చాలా సింపుల్ అండ్ టూ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ చుక్కకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న 5 to 6 పచ్చిమిర్చీస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. మీరు ఓన్లీ పచ్చిమిర్చీస్తోనే చేయాలనుకుంటే పచ్చిమిర్చి ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని వేసేసుకోండి. ఇక నేను ఎండుకారాన్ని కూడా యూస్ చేస్తున్నాను. అండ్ మనకి ఆనియన్ పచ్చిమిర్చి త్వరగా వేగాలంటే కాస్త సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేయాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ 4 to 5 ఎల్లిపాయల్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. కాస్త కొత్తిమీర వేసుకోవాలి. మనకి లీఫీ వెజిటేబుల్స్లో ఎల్లిపాయలను వేసుకుంటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 కట్టల వరకు చుక్కకూరని తీసుకొని ప్రాపర్గా వాష్ చేసి కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీకి సరిపడా చుక్కకూరని తీసుకోండి. ఇక్కడ చుక్కకూర పప్పు చేస్తున్నాం కాబట్టి పప్పు తక్కువ క్వాంటిటీలో ఆకుకూర ఎక్కువ క్వాంటిటీలో ఉండేలా చూసుకోవాలి. ఈ ఆకుకూర అనే కాదు, ఏ ఆకుకూర అయినా ఆకు ఎక్కువ ఉండాలి, పప్పు క్వాంటిటీ తక్కువ ఉండాలి. అప్పుడే మనకి ఆ ఆకుకూర రుచి అనేది తెలుస్తుంది. ఆకుకూర వేసాక ప్రెషర్ కుక్కర్పై మూత పెట్టేసి ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఆకు అనేది చాలా బాగా బాయిల్డ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను 1/2 hour బిఫోర్ పప్పుని సోక్ చేసుకొని పెట్టుకున్నాను. సో పైనుండి కాస్త పప్పుని వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. చూడండి, నేను చూపించినట్టుగా ఇలా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. మనకి ఆకుకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. చూడండి, ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే ఇగ్నోర్ చేసేయండి. వాటర్ వేసాక మరోసారి మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్పై మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్డ్ అవ్వనివ్వాలి. 4 to 5 విజిల్స్ వచ్చాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎంత కలర్ఫుల్గా ఉందో మరి అంతకన్నా రుచిగా ఉంటుంది. అంత సూపర్గా పుల్లగా సూపర్ టేస్టీగా వస్తుంది. సో చుక్కకూర పప్పు చాలా బాగా బాయిల్డ్ అయిపోయింది కాబట్టి సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని, లేకపోతే ఇంకాస్త సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు రెడీ అయిపోయినట్టే. సో మీరు ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్లగా సూపర్ టేస్టీగా వస్తుంది. సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్. Until then, take care. Bye bye.